జాగ్రత్త పడతారు. ఉన్నప్పుడు చెప్పినా వినకపోతే వాడిని కాలం పట్టుకు వెళ్ళి పోవడానికి సిద్ధమైపోయినట్టు అని అర్థం. కానీ చెప్పడం విషయంలో సమాజంలో ఎప్పుడు కూడా శూన్యం ఉండకూడదు. చెప్పేవాడు ఉండాలి, చెబుతూనే ఉండాలి. అందుకే ఈ కలియుగంలో అడుగుకు 100 మంది గురువులు ఉన్నారు. ఒక్క అడుగు వేస్తే 100 మంది గురువులు ఉన్నారు. కలియుగంలో వచ్చినంత గురువులు ఏ యుగంలో లేరు. త్రేత, కృత, ద్వాపర యుగాల్లో ఇంతమంది గురువులు లేరు. కలియుగంలో ఉన్నంత గురువులు లేరు. ఎంతమంది మహాత్ములు చెబుతూనే ఉన్నారు. ధర్మ రహస్యాలు ఎప్పటికప్పుడు వివరిస్తూనే ఉన్నారు. ఇది జీవితం ఇలా బ్రతకాలి, ఇది జీవితం ఇలా బ్రతకాలి, ఇది జీవితం అని. కానీ వినేవారు వింటున్నారు, వినేవారు. విన్నవారి జన్మ మోక్షప్రదం, వినని వారి జన్మ రాక్షసప్రదం. మీరు జన్మని తేలిక పట్టుకోవాలంటే, ఈ జన్మకు నేను వినలేదు, మరో జన్మలో నేను రాక్షసుని పుడతాను. ఇది నాకు అర్థం కాలేదు. ఎలా అంటే అర్థమయ్యే భాషలు చెప్పాల్సి వస్తుంది. చిన్న ఉదాహరణ చెప్పాల్సి వస్తుంది. జన్మ అనేదాన్ని మనం ఎలా పోల్చుకోవాలంటే, ఉదయం భర్త కావచ్చు, భార్య కావచ్చు, లేదా భార్యాభర్తలకు పిల్లలు కావచ్చు. ఆ పిల్లలకు ఒక మాట చెప్పారు. పిల్లవాడిని తీసుకుందాం. ఆ పిల్లవాడు ఇప్పుడు 10వ తరగతి చదువుతున్నాడు. ఇప్పుడే నువ్వు స్కూల్కి వెళ్తున్నావు కదా, జాగ్రత్తగా ఉండు, చెడ్డ వాళ్ళ స్నేహం చెయ్యకు, చాలా జాగ్రత్త నాన్న, లేకపోతే దెబ్బలు తగులుతాయి, లేకపోతే నీకు చదువు రాదు, మంచివారి స్నేహం చేయి, చెడ్డవారి స్నేహం చేయని చెప్పి పంపించాడు. ఎప్పుడు వస్తాడు? ఇప్పుడు పొద్దునమైన పిల్లవాడు అంటే ఇది ఒక జన్మ పెట్టుకోండి, దీన్ని ఒక జన్మలో భావించుకోండి. పొద్దున చెప్పి పంపించారు మీరు. అలాగే మనకు 100 సంవత్సరాల ఆయుష్ ఇచ్చి భగవంతుడు చెప్పి పంపించాడు. నీకు ధర్మకార్యం ఇస్తున్నాను, వెళ్ళి చెప్పిరా అని ధర్మకార్యం ఇచ్చాడు. 100 సంవత్సరాల ఆయుష్ మనకి ఇచ్చాడు. మనం ఎంత ఇచ్చాం మన పిల్లవాడికి? పొద్దున బయలుదేరేటప్పుడు ఇచ్చాం టైం. మళ్ళీ వాడు రాత్రి వస్తాడు, పొద్దున 8 గంటలకు వెళ్తున్నప్పుడు రాత్రి 8 గంటలకు వస్తాడు. 12 గంటలు. ఈ 12 గంటలు వాడికి ఎదురైతే అన్ని, మంచోడు ఎదురైతాడు, చెట్టోడు ఎదురైతాడు, అన్ని ఎదురైతే అక్కడ ఏం గుర్తుకు రావాలి? అమ్మ నాన్న చెప్పిన మంచి మాట గుర్తుకు రావాలి. నేను తెచ్చుకున్నది ఏదో అమ్మ నాకు ఏది పెట్టిందో అది తినాలి, లేదా ఆకలితో ఎవడైనా ఉంటే నేను తినకపోయినా బాక్సు పెట్టి వాడిని ఆడుకోవాలి. నా పడేదో నేను చేసుకోవాలి, చక్కగా గురువుని గౌరవించుకోవాలి. మళ్ళీ రాత్రి కూర్చోవాలి. ఇది అమ్మ చెప్పిన పని. ఇది కాకుండా వాడేం చేస్తాడు? పోయి చెడ్డవాడితో స్నేహం చేస్తాడు. చెడ్డవాడు ఏం చేస్తాడు? ఒరే సినిమా కోరం ద్వారా ఏమిరా రోజు చదువుతామా కనవచ్చుగా. వాడు తెలియకుండానే చెడ్డవాడు స్నేహం చేసి సినిమాకి వెళ్ళాడు. సాయంత్రం 5 గంటలకు వచ్చాడు. ఆ సినిమాలో వాడు చూడకూడని సినిమాలకు వెళ్ళాడు. ఆ మధ్యలో ఎక్కడికి వెళ్ళి తాగకూడని తాగాడు, తినకూడని తిన్నాడు. 5 గంటలకు వచ్చాడు యథావిధిగా స్కూల్కి. 2 గంటలు కూర్చున్నాడు, మళ్ళీ ఇంటికి వచ్చేసాడు. ఇప్పుడు అమ్మ చూసిందో, తండ్రి చూశాడు. వాడు చేసిన పని తెలిసింది. ఏమంటారు? ఇప్పుడు నేను గుర్తు పెట్టుకుంటారా? మంచి పని చేసినవరా, నేను చెప్పినట్టు మాత్రం నువ్వు బతకలే, కానీ నీకు నచ్చినట్టు నువ్వు బతికేవరా, చక్కగా బతికేవరా అని చెప్పని గుండెల కట్టులో గుర్తు పెట్టుకుంటారా? ఏం చేస్తాను? ఓ రోజు మంచి మాటతో మందలించారు అంటే ఈ రోజు గడిచినటువంటిది ఒక జన్మ అనుకోండి. ఒక జన్మకు చెప్పి పంపించాడు, మారలేదు. నీ కొడుకు మళ్ళీ తెల్లవారి చెప్పి పంపించాడు, మారలేదు. కొడుకు చెప్పాడు. 3వ రోజు పంపించావు, వాడు ఇంకా చెడపండి చేయించాడు. అప్పుడేం చేస్తావు? ఇంకా దండిస్తావు. అంతగా ముద్దు పెట్టుకోగలరా? సంకరించుకుంటావా? మంచి పని చేసామని సన్మానిస్తావా? చెయ్యవు కదా. అంటే వాడు 4 రోజులు కూడా అదే చెడ్డ పని చేసేస్తే ఏం చేస్తావు? వీడిని బతకనివ్వని వాళ్ళ చంపేస్తా అంటావు. అలాగే నీకు 40 జన్మలు ఇచ్చాడు పరమేశ్వరుడు. మారరా 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 అని మారలేదు. ఏం చేస్తాడు వాడు? నీ కొడుకును నువ్వు ఎలా శిక్షించుకుంటున్నావో అలానే నిన్ను శిక్షిస్తుంటాడు పరమేశ్వరుడు. మీ కొడుకు అన్ని లంగపనులు చేసినా మీరు కౌగిలించుకొని ముద్దు పెట్టుకుంటానని ఎవరైనా వస్తే చెప్పండి, భగవంతుడు అదే చేస్తాడు, మీలానే చేస్తాడు. ఉన్నారు ఎవరైనా అలాంటి వాళ్ళు?
మరి భగవంతుడు ఎందుకు ఉండాలండి? మనం ఎన్ని చండాలమైన పనులు చేసి అక్కడికి వెళ్ళిన తర్వాత ఈశ్వరుడు ఎందుకు ఉండాలి కృతజ్ఞతగా ప్రశ్నించడా? ఆయన ఏమి ఇవ్వకపోయేపటిగా నీకు ఈరోజు క్లాస్ వచ్చిందండి. నీ కొడుకు ఏమి ఇవ్వలేదు? సరైన మట్టి ఇవ్వలేదా? వేసుకోవడానికి షూ ఇవ్వలేదా? వాడికి జేబు ఖర్చు డబ్బులు ఇవ్వలేదా? వాడికి వ్యాన్ ఇవ్వలేదా? ఆ వ్యాన్ ఏసీ వ్యాన్ ఇవ్వలేదా? ఆ వ్యాన్లో సీట్ ఇవ్వలేదా? వాడు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఏసీ రూమ్ కాదా? మంచి సార్లు లేదా? మంచి స్కూల్ కాదా? ఇన్ని వసతులు పెట్టి అందంగా తయారు చేసి పెన్నిచ్చి బుక్ ఇచ్చి బ్యాగ్ ఇచ్చి కడుపు నిండా తినమని డబ్బాలో మంచి కూర చేసి వాడికి అన్నం పెట్టి తినడానికి పనులు ఇచ్చి ఇన్ని ఇచ్చి చక్కగా చదువుకొని రారా అని బడికి పంపిస్తే వాడు చెయ్యకూడని పనులు చేసుకొని వచ్చాడు. ఏమి తక్కువైందని చేసి వచ్చావు అడగను. మరి మనకెన్ని ఇచ్చాడండి? నీ పిల్లవాడికి ఎన్ని ఇచ్చి నువ్వు బడికి పంపిస్తే మనకు కూడా పుట్టేటప్పుడు కన్నిచ్చాడు, ముక్కిచ్చాడు, నోరిచ్చాడు, చర్మాన్ని ఇచ్చాడు, కాళ్ళు ఇచ్చాడు, చేతులు ఇచ్చాడు, తిన్నది అరిగి బయట పోవడానికి నవరంధ్రాలు ఇచ్చాడు. ఇన్ని ఇచ్చి తినడానికి భూమి మీద రకరకాల వస్తువులను ఇచ్చాడు. అన్ని ఇచ్చి అలసిపోతే నీకు విశ్రాంతి కావాలని నిద్రను ఇచ్చాడు. నువ్వు నిద్రపోయి లేవగానే నీ శరీరము మైలబెట్టిపోతుందని తెలిసి నీళ్ళనిచ్చాడు కడుపుకోమని. అయ్యో నా పిల్లవాడు చల్లటి కాలాలు ఉంటాయి కదా, చల్లటి శీతాకాలం, చల్లటి నీళ్ళు ఎలా చేస్తాడో అని వేడి నీళ్లు పెట్టుకోవడానికి కూడా అవకాశం ఇచ్చాడే. కాలముతో పాటు పరికరాలు కూడా మార్చాడే. కట్టెలు పెట్టేటువంటి స్థితిలో నా పిల్లవాడు పుట్టలేదు. ఇవాళ వాడికి సుఖమని పరికరాలు, వేడి పరికరాలు తెచ్చాడు కదా, అది పెట్టుకొని స్నానం చేయమన్నాడు కదా. నువ్వు చెడ్డ తిండి మంచి తిండి అన్నీ లోపలేస్తే అయ్యో వాడు తెలవ తీసుకున్నాడు లోపల అని దాన్ని నేను పచనం చేసేస్తా అరగదీస్తానని అరగదీస్తున్నాడు కదా. అయ్యో అరిగిపోయింది కదా, మరి లోపల అరిగి ఉండిపోతే వాడు ఎలా బతుకుతాడని దాన్ని బయటకు పంపడానికి దాన్ని కూడా ఇచ్చాడు కదా. ఇలా చెబితే ఎన్ని ఇచ్చాడండి మనిషికి, ఎన్ని గొప్ప గొప్ప అవకాశాలు ఇచ్చాడండి మనిషికి. ఇన్ని ఇచ్చి ఏం చేశాడు? అయ్యో ఇన్ని ఇచ్చినా ఎక్కడైనా వాడి బుద్ధి దెబ్బతింటదేమో. వాడు మంచిగా మారాలి, వాడు ధర్మాన్ని పట్టుకోవాలని ధర్మాత్ములు ఎందరో పడ్డ కష్టాలను ఓ ధర్మాత్ములతో రచన చేయించి మరో ధర్మాత్ములతో అర్థమయ్యే రీతిలో తెలుగులో అన్వయించి అది ఎక్కడో తెలియదు కదా, బాధపడతారు కదా. ఆ బాధ వద్దు నా పిల్లలకు, నా బిడ్డలకు వద్దు ఆ బాధ అని. ఒక్కరోజు వింటే మారుతాడో మారడో, 2 రోజులు వింటే మారుతాడో మారడో నా పిల్లవాడు, నేను జన్మనిచ్చిన పిల్లవాడు వాడు మారాలి అని 80 రోజులు 81 రోజు కాదని ఇంకో 9 రోజులు పెంచి 90 రోజులు రామాయణం వినండి అయ్యా, మారండి అయ్యా, ధర్మాన్ని పట్టుకోండి అయ్యా, మళ్ళీ నా దగ్గరికి వస్తుంది మన బిడ్డలకు అనుకుంటానయ్యా అని ఇన్ని వసతులు ఇచ్చి భూమి మీద నిన్ను జన్మింపజేస్తే ఏం చేసుకుంటున్నావు? ఎటువైపు అడుగులు వేస్తున్నావు? ఏ మోహంలోకి వెళ్ళిపోతున్నావు? ఏ మాయలోకి వెళ్ళిపోతున్నావు? ఏ చెడ్డ స్నేహాలు చేస్తున్నావు? అన్వయించుకొని దయచేసి. ఇది కాదా మన జీవితం? మన పిల్లవాడిని అలా పంపిస్తే వాడు రాత్రి 8 దేశాలకు 8 గంటలకు వెళ్ళి రాత్రి 8 గంటలకు వచ్చేసరికి అలా తయారై వస్తే మనమే ఊరుకుంటలేమే. మరి 100 సంవత్సరాల ఆయుష్ ఇచ్చి మనం ఇలాంటివి నీచమైన పనులు చేసి, దుర్ధరమైన పనులు చేసి, రామాయణం వినక, భారతం వినక, భాగవతం వినక, ధర్మకరమైన పనులు చేయక, అధర్మమైన పనులు చేసి, నేను చేసింది ధర్మం అనుకుని బ్రతికి చచ్చి వెళ్ళిపోతే ఈశ్వరుడు ఎలా క్షమిస్తాడండి చెప్పండి? క్షమిస్తాడా? నీ పిల్లవాడికి నువ్వు జీవించిన దాంట్లో అది అన్యాయం అయితే భగవంతుడు జీవించిన దాంట్లో కూడా అది ఎక్కడ పెట్టాడండి? ప్రతిదీ మన కళ్ళ ముందే పెట్టాడు. ఎక్కడో దూరం పోయి వెతుక్కోకు, నీ కళ్ళ ముందే పెట్టాడు పరమేశ్వరుడు. దీనికి ఏంటి రుజువు అడుగుతావు కదా, ఇదే రుజువు. నీ గ్రంథం ఎందుకు? ఇంకా నీ బతికే రుజువు.
నీ పిల్లవాడి బతికే రుజువు కాదంటారా? ఇదే కదా జీవితం. ఇలా ఇంకెప్పుడు ఇంకెన్నడూ జ్ఞానాన్ని పట్టుకునేది? ఇంకెలా చెబితే పట్టుకుంటారు? ఏ కారణానికి చెబితే పట్టుకుంటారు చెప్పండి? మీ దగ్గర ఏమంటే ధర్మ సూక్ష్మం చెప్పండి. అయ్యా ఈ రకంగా చేస్తే మేము ధర్మాన్ని పట్టుకుంటామంటే ఈశ్వరుడు దాన్ని కూడా పంపిస్తాడు. రూపాయి ఖర్చు లేకుండా దండం పెట్టి రామయ్య రామాయణాన్ని పట్టుకొచ్చాడు. మనము మాకు ఆ సమయానికి పనులు ఉన్నాయి, మేము సంపాదించుకోవాలి అని ఎవరు చెప్పడం ఎందుకు? పేరు ఎందుకు? చూడలేదా ఈ 70 రోజుల ప్రవచనములో రావాలని ఒక్కరోజు పోతాననుకొని ఇవాళ పూర్తిగా లేకుండా పోయిన వాళ్ళు లేదా? నేను వింటాను తప్పకుండా. ఒక్క 10 రోజుల అవకాశం, 10 రోజుల తర్వాత వచ్చి వింటా, 20 రోజుల తర్వాత వచ్చి వింటా, 50 రోజులకు వచ్చి వింటా. పని 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 అనుకొని అసలు ఇక్కడే లేకుండా పోయావు కదా. ఎక్కడొచ్చింది నీ పని నీతో పాటు? పోలేదా? పోయా, నాకు తెలుసు. వినకుండానే పోయాడు. అలా పాపాత్ముడు కాదండి. అవకాశాన్ని వినియోగించుకోలేదు పరమేశ్వరుడు ఇచ్చిన దాన్ని. నాకు సమయము లేదని, నాకు పని అని వెళ్ళిపోయావు. వినలేదు, పూర్తిగా వెళ్ళిపోయావు. ఇప్పుడు వేదాది నేను మరో జన్మిస్తాడా? ఇస్తాడు. పాపపు జన్మ, ఓ పందివయో కుక్కవయో అక్కడ ఒడిగా పడతావు. కానీ ఓ జ్ఞానాన్ని ఇస్తాడు. ఈ రామాయణం వినాలని అప్పుడు కూడా చదువుతాడు రామాయణం. నేను వచ్చి వింటానని పంది బురదలో బొర్రి ఇక్కడికి వచ్చి నేను వింటానని కూర్చుంటా అంటే మనం అందరం కూర్చుంటామా? మరొక మనిషికి రామాయణం చెప్తున్నప్పుడు ఎన్ని పనులున్నా వినాలి. నా జనమను తరించేటువంటిది, నా తండ్రి ఊరుకోడు అని ఒక మంచి భావన పట్టుకొని వినకపోవడం తప్పు కాదా? బాగా పట్టుకొని దయచేసి రామాయణం ప్రారంభంలో కూడా చెప్పారు ఏమని? మనకు ఆకలి వేసినప్పుడే అన్నం సిద్ధంగా ఉండాలంటే ఉండదు. ఆకలి వేసినప్పుడు అన్నం సిద్ధంగా ఉండాలంటే ఉంటుందా? ఉండదు. కరీంనగర్ వెళ్ళాను, పనంతో చూసుకున్నాను, ఆకలి వేసింది. ఇప్పుడు అక్కడ అన్నం దొరుకుతుందా? నేను మళ్ళీ హోటల్ మీద తిరిగి తిండి గురించి చెప్పకండి, అది రోగం తిండి. అయ్యా హోటల్లో వెళ్తే నేను తింటామయ్యా అంటారు కదా, అదాని గురించి మాట్లాడుతుంది. అయ్యా నాకు ఆకలి వేసింది, హోటల్లో వెళ్ళినా తిన్నా, అది కాదండి. నీ ఇంటిలో భోజనం దొరుకుతుందా? దొరకదు. సరే, మీరు కరీంనగర్లో ఆకలి అయిందన్నారు, ఇంట్లో తప్ప మీరు బయట తినకూడదు కాబట్టి ఇంటికి వచ్చారు. రాగానే మీరు చూశారు, మీ పాత్రలు చూస్తే అందులో భోజనము లేదు. మరి ఆకలి అయింది, అన్నము లేదు, ఏం చేస్తారు? ఆకలిని అలా మాడుతున్నా కూడా వంట చేస్తారు. మీరు చేసి అప్పుడు తింటారు అన్నం. అన్నము ఉన్నప్పుడు మనం తినాలి, కానీ మనము తినాలనుకున్నప్పుడు అన్నం ఉండాలన్న రూల్ ఉందా? నాకు ఆకలి వేసినప్పుడు అన్నం ఉండాలి. ఎక్కడ దొరుకుతుందండి? దొరకదు. అన్నం ఉన్నప్పుడు ఆకలిస్తుందా? మరి అన్నం ఉన్నప్పుడు ఆకలిస్తుందా? ఆకలి వేయకపోవచ్చు. అది ఎప్పుడు ఎక్కడ పుడుతుందో ఆకలి తెలియదు. దాన్ని వినియోగపరచుకోవాలి తప్ప అలా చేయదు. దయచేసి రామాయణ రుచి ఎంత అద్భుతమో చెప్పండి. చూడండి ఎలా చెప్తున్నారో.